సింగరేణి సింగరేణి సంస్థ ఏర్పాటై ఇప్పటివరకు 137వ వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఈ 137వ వేడుకలకు ఈరోజు డబ్బులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించట్లేదని సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజానికి సింగరేణి అంటే ఒక తల్లి, సింగరేణి బొగ్గును నల్ల బంగారంతో మనం కొలుస్తారు. అయితే ఇట్లాంటి సింగరేణికి ఉన్నటువంటి ఈ అరుదైన గొప్ప చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకొని వేడుకలు జరుపుకోవాల్సిన సందర్భంలో ప్రభుత్వం డబ్బులు లేవంటూ ఎట్లా చెప్తుంది అనేది కార్మికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంతమంది కార్మికులు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సింగరేణి అమౌంట్తోనే మొన్న ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు. దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి మరి సింగరేణి ఉత్సవాలు జరుపుతానికి ఎందుకు డబ్బులు లేవంటూ కొందరు కార్మికులు ప్రశ్నిస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. అది సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని ఇలా 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించిన మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భారం ఉందని చెప్పేసి కేవలం 50,000 రూపాయలతోటి ఇలా ఇల్లు ఏరియాలో సరిపెట్టుకున్నారు. కానీ ఇలా మేము అడుగుతూ ఉన్నాం, సింగరేణి డేని జరపడంలో ఎందుకు ఇది చేస్తున్నారు మాకు అర్థం కావడం పరిస్థితి ఉన్నది. కానీ ఇలా అదే కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు పోయేటువంటి వారికి లక్షల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చి రాజీవ్ అభయహస్తం పేరు మీద ఇలా లక్షల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి తల్లి పుట్టినరోజుని ఇవాళ చాలా చీచంగా జరుపుకోవడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా 25 సంవత్సరాల నుంచి అంత వైభవంగా జరుపుకునేటువంటి సింగరేణి డేని ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో జరుపుకోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం అంటే ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి డేని బహిష్కరించడం జరిగింది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతోని ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు, మనం అందరం చూసాం. ఆ మెస్సీతో ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్లు ఖర్చు చేశారనేది ఆరోపణ. దాన్ని నిజానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా మేము దానికి సింగరేణి అమౌంట్ల ద్వారానే ఖర్చు చేస్తామని ఒక సందర్భంలో చెప్పినట్లు వార్తాపత్రికలు కూడా రాశాయి. అయితే నిజానికి సింగరేణి ఉత్సవాలకు పెద్ద ఎత్తున జరపాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే సింగరేణి ఎంతో చరిత్ర ఉన్నటువంటి సంస్థ. కానీ ఈ సంస్థను లాభాల్లో వెళ్తున్నటువంటి ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కూడా వివిధ జెన్కో నుంచి కావచ్చు, ట్రాన్స్కో నుంచి కావచ్చు, ఏదైతే బొగ్గు తీసుకొని కరెంటు జనరేట్ అవుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే డిస్కమ్లు ఉంటాయో వాటిని డబ్బులు చెల్లించాల్సింది దాదాపు 40,000 కోట్ల బకాయిలినట్లు మొన్న మధ్యనే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు. దాదాపు 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి చెల్లించాల్సింది. మన ఆ డబ్బులు చెల్లించకపోగా నిజానికి సింగరేణి డబ్బుల్నే మిగతా ఈవెంట్లకు వాడుకుంటూ మన సింగరేణి ఉత్సవాలకు నిర్వహణకు డబ్బులు లేవని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల ఈరోజు సింగరేణి ప్రతి కార్మికుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. మన దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి. సింగరేణి డబ్బులతో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి సింగరేణి ఉత్సవాలకు 137వ వసంతాల ఉత్సవాలకు డబ్బులు లేవని అరకొర ఏర్పాట్లు చేసి తూతు మంత్రంగా ఉత్సవాలు నిర్వహించే ఈ పరిస్థితి కరెక్టేనా? కామెంట్ చేయండి.